ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంటనే ఢిల్లీకి రావాలని ఏఐసీసీ నుండి పిలుపు వచ్చింది. జీవన్ రెడ్డిని ఢిల్లీకి తీసుకురావాల్సిందిగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను పార్టీలో చేర్చుకోవడంతో అలకబోలిన జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించారు. నిన్న మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను బుజ్జగించారు. ఈ రోజు భట్టి ఢిల్లీకి వెళ్లిన కాసేపటికే అధిష్టానం నుంచి జీవన్ రెడ్డికి పిలుపు వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఢిల్లీకి రావాలంటూ ఏఐసీసీ పెద్దల నుండి పిలుపు వచ్చింది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. బిందు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరి కాసేపట్లోనే ఢిల్లీ వెళ్తున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే విప్ అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కూడా రావాలని కూడా ఇప్పటికే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో దీపదాస్ మిల్స్ చెప్పారు. దీంతో వీళ్ళిద్దరు చెప్పడంతో వెంటనే ఢిల్లీ రావాలని చెప్పారు. ఇప్పటికే ఈ రోజు ఉదయమే డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. మరోవైపు ఇప్పటికే నిన్న నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి ఎంపీస్ కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి ఇటు మంత్రివర్గ విస్తరణ పై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలో అంతా కూడా కలిసి రావాలని చెప్పారు. అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ మాత్రం ఇటు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కాంగ్రెస్ లో చేసుకోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మనం నిన్న సీన్ చూసాం. ఇటు బేగంపేటలోని ఆయన నివాసానికి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు అయినటువంటి ఆది శ్రీనివాస్, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కూడా వచ్చారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆయన ఎవరికి కూడా తలొగ్గలేదు. తను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తను కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతాను, ఇటు ప్రజా విప్పరకు ఉంటాను కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఇటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కూడా ఫోన్ చేశారు. ఆయన అందుబాటులో లేడు. అయితే కాన్స్టిట్యున్సీలు ఉండడం, మరోవైపు ఇటు అసెంబ్లీ సెక్రటరీ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆయనే ఇటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారన్నపై కూడా చర్చ అయితే కొనసాగింది. అయితే సడన్ గా నిన్న సాయంత్రమే ఇటు కేసీ వేణుగోపాల్ నుంచి, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి కూడా కాల్ వచ్చింది. దీనికి సంబంధించి కూడా పార్టీలో ఉండాలి, మీ యొక్క సేవలు కాంగ్రెస్ పార్టీకి అవసరమని కూడా వాళ్ళు కోవడం జరిగింది. దీనిపై సమాలోచించినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే నిన్న ఒక బంపర్ ఆఫర్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి. అతనికి మంత్రి పవర్ ఆఫర్ చేసినట్టు కూడా చర్చ అయితే కొనసాగింది కాంగ్రెస్ లో. మరి దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా దాదాపు 2 రోజుల నుంచి కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇటు మంత్రులు కూడా ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి ఇటు కేబినెట్ విస్తరణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు డిసెంబర్ 9న. కాబట్టి మరో 6 కూడా చోటు ఉంది. మరి ఈ 6లో ఎవరికి తోడు దక్కుతుందో కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఇప్పటి వరకైతే ఇటు చేరికలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కూడా చేరుతున్నారు. కాబట్టి మేజర్ గా పోచారం శ్రీనివాస్ చేయడం, అదేవిధంగా ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేయడం పట్ల కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా తీవ్ర ఆసక్తితో ఉన్నారు. 3 నుంచి కూడా మనం సీన్ చూస్తే మాత్రం మొదటగా జగిత్యాలలో కూడా మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆయన కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. తాను పార్టీలో ఉండాలని కూడా కోరడం జరిగింది. అయితే దానికి ఆయన ససేమీర్ అనడంతో ఆ సీన్ కాస్త హైదరాబాద్ బేగంపేటలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి కూడా చేరిన తర్వాత మనం నిన్న చూసాం. మొత్తం అక్కడ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా హడావిడి చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మద్దతుగా. తర్వాత ఈ సీన్ లోకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఎంటర్ అయిన తర్వాత ఆయన కూడా మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ టైంలో ఏదైనా డిస్కౌంట్ తీసుకోవద్దు, కాంగ్రెస్ లో ఉండాలి, మీ సేవలు మీ సీనియారిటీ ప్రకారం కాంగ్రెస్ లో ఉండాలని కూడా ఆయన కోరడం జరిగింది. మరి దీనిపై ఇంకా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అయితే మాత్రం పట్టు వీడలేదని చెప్తుంది. అంటే సతీష్, నిన్న చూసాం మనం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడడం జరిగింది. ఈ లోపలే భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. సో ఆయనకైనా మంత్రి పదవి అంటే ఈయన చెప్పడం జరిగింది, పార్టీని వీడకపోయినా అట్లీస్ట్ రాజీనామా చేసి పార్టీలో కొనసాగుతానని. సో బుజ్జగించే ప్రయత్నంగానే ఏఐసీసీ పెద్దలు పిలవడం జరిగిందా, లేకపోతే ఏదైనా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా? వీటన్నిటిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మనం నిన్న చూసాం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ కూడా మాట్లాడారు మీడియాతోని.
అయితే ఇటు కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చాలా సీనియర్ నేతగా ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. ఆయనకు సంస్థ గౌరవం కల్పిస్తాం, ఆయన అసంతృప్తి చెందితే మాత్రం ఇది బాధాకరమని మరి ఈ విషయంపై కూడా హైకమాండ్ కూడా చెప్పడం జరిగింది కూడా చెప్పారు. ఆ తర్వాత ఈ విషయాన్ని కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి దృష్టి కూడా తీసుకెళ్లారు. చూసిన తర్వాతనే నిన్న నైట్ కూడా కాల్ వచ్చింది జీవన్ రెడ్డికి, వెంటనే ఢిల్లీ రావాలని కూడా. అయితే వెంటనే అంటే ఇటు ఎమ్మెల్యే అడ్లు లక్ష్మణ్ వెంట తీసుకొని రావాలని కూడా ఆదేశించారు. కాబట్టి ఈ రోజు జీవన్ రెడ్డితో పాటు అడ్లు లక్ష్మణ్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గాని, చీఫ్ మల్లికార్జున ఖర్గే గాని వాళ్ళందరితో మీట్ అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే ఇటు పార్టీ ఫిరాయింపులపై కూడా చాలా తీవ్రంగా కూడా స్పందించారు నిన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ రకమైన ధోరణి కరెక్ట్ కాదు, ఎందుకంటే తమ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రకంగా చేయొద్దని కూడా మరి ఈ రకంగా రాష్ట్రానికి సంబంధించి టీబీసీ ఇట్లా వివరించడం పట్ల కూడా ఆయన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి మరి నిన్న జరిగిన చర్చలు అయితే ఇంకా కొలికి రాలేదు. మరి ఈ విషయంలోనే అధిష్టానం నుంచి కూడా నిన్న ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఫోన్ వచ్చింది, వెంటనే ఢిల్లీ రావాలి, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడిన తర్వాత నిర్ణయించే అవకాశం అవుతుంది. అయితే నిన్ననే మనకు తగిన సమాచారం కూడా అందింది ఏఐసిసి. అయితే జీవన్ రెడ్డి కూడా ఫోన్ వచ్చింది. మరి మంత్రివర్గంలో కూడా జీవన్ రెడ్డికి చోటు ఉన్నందుకు కూడా చాలా వరకు కూడా సోషల్ మీడియా కూడా వైరల్ అయింది. కాబట్టి మరి దీనిపై మరి ఏం తీసుకోబోతుంది అంటే ఫస్ట్ టైం అయితే ఇటు నిన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇష్యూపై కూడా ఈ రోజు ఢిల్లీలో మాట్లాడతారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గాని, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి గాని. అక్కడ ఆయన నిర్ణయాన్ని కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేస్తారు, చెప్తారు. మరి ఇప్పటి వరకు అయితే మాత్రం ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తన పార్టీలోనే ఒక కార్యకర్తగా ఉంటాను, పార్టీ కోసం పోరాడుతాను, పార్టీ సేవలు చేస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ వినిపై కూడా వెనుకకు తీసుకోవాలి నిర్ణయాన్ని కూడా ఆయన కూడా నిన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఆయన అడగడం జరిగింది. దీనిపై కూడా ఆయన సస్యమీర్ అన్నారు. మరి తర్వాత సిచ్యువేషన్ అంతా కూడా చేంజ్ అయింది ఢిల్లీ నుంచి ఫోన్ కావడంతో. మరి ఈ రోజు ఊటాహుటిన కూడా ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఢిల్లీకి పయనమయ్యారు కొద్దిసేపటి క్రితమే. ఇటు అడ్లు కాబట్టి మరి ఈ రోజు సీన్ కాస్త హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరింది. మరి ఇక్కడ జీవన్ రెడ్డి ఇష్యూపై అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో సంజయ్ కుమార్ చేయడం పట్ల ఈయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి మరి కేంద్ర అధిష్టానం కూడా ఈయన బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. మరి మంత్రి పదవి ఆఫర్ చేస్తారా లేదా, లేకపోతే పార్టీలోనే సంస్థ స్థానం కల్పిస్తారా లేనిపై కూడా ఈ రోజు డిసైడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.